హలో ఎవ్రీవన్. నేను మీ ప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చెక్ చేసేద్దాము. సో, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి అండి. ఓకే, బాగా సెలబ్రేట్ చేసుకోండి వినాయక చవితి. సో, వినాయకుడికి బాగా ప్రే చేయండి మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలని. ఓకేనా? సో, ఇదే అండి. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాము. అండ్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఈ 2 టాపిక్స్ చూద్దాము. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తాయి. సో, ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. ఓకేనా? మీ మనసులో ఉన్న పర్సన్ నేమ్ తలుచుకొని ఈ వీడియో చూడండి. ఓకే. సో, దాన్ని బట్టి మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఇది జనరల్ రీడింగ్ అండి. అట్లీస్ట్ 30-40% కనుక రెజొనేట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. ఓకేనా? అండ్ మీకు పెయిడ్ రీడింగ్స్ కావాలి, లైక్ మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన, అండ్ ఎగ్జాక్ట్గా ఇలాగే ఆలోచిస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా వాళ్ళ ఆలోచనలలో అనేది తెలుసుకోవాలి అనుకుంటే కనుక పెయిడ్ రీడింగ్ బుక్ చేసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి, ఫ్రీ కాదు. ఓకేనా? నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. టైటిల్లో ఇచ్చాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇచ్చాను నా వాట్సాప్ నెంబరు. ఓకే. సో, ఈ రీడింగ్ మేల్, ఫీమేల్ ఎవరైనా చూడొచ్చు అండ్ ఏ రాసుల వాళ్ళైనా కూడా చూడొచ్చు. బికాజ్ ఇది జనరల్ రీడింగ్ కదా, ఎవరైనా చూడొచ్చు. సో, గ్రాటిట్యూడ్. లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్కి. షేర్ చేయండి. ఓకేనా? మీకు ఎలా అనిపించింది ఈ రీడింగ్ అనేది నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్స్ చాలా తగ్గిపోతున్నాయి. ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్కి. బికాజ్ ఫ్రీ రీడింగ్స్ కదా, అట్లీస్ట్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. గ్రాటిట్యూడ్ మోడ్లో ఉండండి. ఓకేనా? గ్రాటిట్యూడ్. సో, మా వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూపించండి యూనివర్స్. సో, 7 of Cups, Wheel of Fortune, 9 of Pentacles, the Chariot, Seven of Swords, Six of Cups, 10 of Swords, 2 of Pentacles, Strength, 7 of Pentacles. ట్రిపుల్ 7 కనిపిస్తుంది, క్లైమ్ చేసుకోండి. ఓకేనా? ఈ రీడింగ్లో 777 కనిపిస్తుంది. 777 అనేది ఒక స్విచ్ వర్డ్, క్లైమ్ చేసుకోండి కింద కామెంట్ బాక్స్లో. 777 కాదు, 4 7s ఉన్నాయి. ఓకే, 4 7s.
క్లెయిమ్ చేసుకోండి కింద కామెంట్ బాక్స్లో. సో స్ట్రక్ అయిపోయిందండి. సో మీ పర్సన్ కూడా ఏం చెయ్యాలి, మీతో ఎలా రిలేషన్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది అర్థం కాక స్ట్రక్ అయిపోయి ఉన్నారు. సో వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్కి కూడా మీ నుంచి దూరంగా ఉండడం చాలా భారంగానే ఉంది. వెయిట్ చేస్తున్నారు. అంటే మీ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్. సో నా పర్సన్ నుంచి నా కమ్యూనికేషన్ రావాలి, ఇంతవరకు రాలేదేంటా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. సో మీ నుంచి కమ్యూనికేషన్ రావట్లేదు, మీరు మేబీ మూవ్ ఆన్ అయిపోయారా అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో ఏంటంటే వీళ్ళు మనీ మైండెడ్ అండి. మనీ పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఓకే, ద హెరోఫెంట్. ఈ పర్సన్ ఏంటంటే మేబీ మీరు ఈ పర్సన్ మ్యారీడా, లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? సో ఏదైనా అయి ఉండొచ్చండి. బికాస్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి కన్ఫర్మేషన్ చేయలేము. సో హెరోఫెంట్ వీళ్ళకి మీతో కలిసి మళ్ళీ ఉండాలి, మ్యారేజ్ లైఫ్ కంటిన్యూ చేయాలి అనిపిస్తుంది. అండ్ మ్యారీడ్ కాకుండా లవ్లో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైతే కనుక మ్యారేజ్ కూడా అవ్వాలి అనుకుంటున్నారు మీకు ఈ పర్సన్కి. ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్. మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ పర్సన్. సో కింగ్ ఆఫ్ వాండ్స్. మీ దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలి అని వెయిట్ చేస్తున్నారు. వస్తే బాగుండు, మాట్లాడాలని ఉంది వాళ్ళకి. వెయిట్ చేస్తున్నారు. అంటే వాళ్ళే వద్దు అనుకొని రిలేషన్ మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఏమనుకుంటున్నారంటే వాళ్ళు, మీరు వచ్చి కమ్యూనికేట్ చేస్తే వాళ్ళకి ఈజీ అయిపోతుంది అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చేసి ఇలాగే ఉంది. సో వాళ్ళు మీతోనే హ్యాపీగా ఉండగలరు అని రియలైజ్ అయ్యారు. లైక్ వాళ్ళ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో ఉన్నా సరే మీతో ఉన్న ఆ బాండింగ్ అనేది ఇంకా వేరే పర్సన్తో రాదు అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరుంటేనే తను హ్యాపీగా ఒక పాజిటివ్ వైబ్స్ కానీ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కానీ మీతోనే వాళ్ళకు ఉంటుంది. లైక్ మీరే వాళ్ళకి ఒక కంఫర్ట్ ఇస్తారు, ఒక కంఫర్ట్ జోన్. సో మీరుంటే వాళ్ళకి హ్యాపీగా చిల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అంటే వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు. ఎంతమందిలో ఉన్నా సరే మీరు వాళ్ళని అంత స్పెషల్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తారు. అది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో నా టైం బ్యాడ్ వల్ల నా పర్సన్ని నేను వదులుకున్నాను, నా కర్మ వల్ల నేను వదులుకోవాల్సి వచ్చింది, ఎందుకు నేను ఈ పని చేశాను, ఎప్పుడు పశ్చాత్తాపం పడుతున్నారు మీ పర్సన్. సో మనీ కోసం, మనీ సంపాదించుకోవడం కోసం నా పర్సన్ని దూరం పెట్టకుండా ఉండాల్సింది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. గ్రోత్ పైన ఈ పర్సన్ చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు మిమ్మల్ని పక్కన పెట్టేసి. సో చారియట్ వాళ్ళైతే మీ మధ్య ఉన్న డిస్టెన్స్ తగ్గించాలి అనుకుంటున్నారు. లైక్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అని కూడా అనుకుంటున్నారు. మేబీ మీరు ఈ పర్సన్ వేరే వేరే ఊర్లో ఉండొచ్చు. సో అలా మీ మధ్య ఉన్న డిస్టెన్స్ని కూడా తగ్గించాలి అనుకుంటున్నారు. ఇంకేంటంటే 7 ఆఫ్ స్వర్డ్స్. అండ్ కొంతమంది పర్సన్స్ అయితే మీ మీద ఫీలింగ్స్ లేకపోయినా ఫీలింగ్స్ ఉన్నట్టు నటించారండి. మిమ్మల్ని మోసం చేయడానికి కూడా ట్రై చేశారు. లైక్ మీ దగ్గర మనీ కోసం కానీ లేకపోతే ఇంకేదన్నా మీ అటెన్షన్ కోసం మీకు అబద్ధాలు చెప్పడం కానీ ఇలాంటి పనులు కూడా చేశారు కొంతమంది పర్సన్స్ అయితే. అండ్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు యాక్చువల్లీ చెప్పాలంటే మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీతో పాత ఉన్నప్పుడు ఎలా ఉన్నారో మళ్ళీ మీతో అలా ఉండాలి అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళకి.
రియలైజేషన్ అనేది ఈ పర్సన్‌కి వచ్చింది. బికాజ్ ఇప్పుడు వాళ్ళు చాలా పెయిన్‌లో ఉన్నారు. చాలా అంటే చాలా పెయిన్‌లో ఉన్నారు. అసలు ఆ పెయిన్‌ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అది. చాలా బాధలో ఉన్నారు. అసలు ఆ బాధని వాళ్ళు మాటల్లో కూడా చెప్పలేరు. అంత బాధలో ఉన్నారు. బికాజ్ కానీ ఇంత బాధలో ఉన్నా సరే రావాలా? వద్దా? అని జగలవుతున్నారు. కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో, కన్‌ఫ్యూజన్. సో, జగ్గలవుతున్నారు. రావాలా? వద్దా? వస్తే నా పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనే కన్‌ఫ్యూజన్ వీళ్ళకి చాలా ఉండిపోయింది. అసలు స్ట్రెంత్ లేదు. మీ దగ్గరికి వచ్చి రావాలన్నా కూడా వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. మిమ్మల్ని ఫేస్ చేయాలంటే ధైర్యం చాలట్లేదు. బికాజ్ ఇప్పుడు మీరు క్వెషన్ చేస్తారు కదా! అప్పుడెందుకు అలా చేసావు? ఇప్పుడు రియలైజేషన్ వచ్చిందా? అని మీరు క్వెషన్ చేస్తారేమో. తనే గొప్పలకి పోయి మిమ్మల్ని వద్దనుకొని ఉండొచ్చు. స్ట్రక్ ఎనర్జీలో పెట్టుండొచ్చు. మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు. సో, ఇక్కడ స్ట్రక్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి బాటమ్ ఆఫ్ ద డెక్ అంటే ఈ పర్సన్ మేబీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్‌లో అయినా ఉండొచ్చు. లేకపోతే మీకేమీ చెప్పకుండా సడన్‌గా మీ నుంచి దూరం అయిపోయి సైలెంట్ అయినా అయ్యుండొచ్చు. సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉండుండొచ్చు. ఎంత బాధ పెట్టారంటే మిమ్మల్ని లిటరల్‌గా అంటే మీ ఎమోషన్స్‌ని అసలు పట్టించుకోకుండా, కేర్ చేయకుండా వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్‌కే ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు ఈ పర్సన్. లేకపోతే స్ట్రక్ ఎనర్జీలో కూడా పెట్టారు. అంటే అసలు ఏం జరుగుతుందో కూడా మీకు అర్థం కాలేదు. మీరు మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారు అనే భ్రమలోనే ఉండిపోయారు. కానీ మీకు తెలియకుండా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టేయడం కానీ ఇలాంటివి చేస్తూ వచ్చారు. సో, ఇప్పుడు వాళ్ళకి మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం కూడా లేదు. సో, ఏంటంటే మీ సైడ్ నుంచి కమ్యూనికేషన్ వస్తుందా? లేకపోతే మనీ పరంగా కూడా ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు. ఆ ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఏమన్నా గ్రో అవుతుందా? లేదా? అని కూడా ఎదురు చూస్తున్నారు. లేకపోతే ఫ్రెండ్స్‌కి ఎవరికైనా మనీ ఇచ్చారా? ఆ మనీ కూడా తిరిగొస్తాయా? రావా? అని ఎదురు చూస్తున్నారు. సో, మీ నుంచి కమ్యూనికేషన్ వస్తుందేమో అనేది వాళ్ళ ఫీలింగ్. మీ నుంచి వస్తే మాట్లాడొచ్చు. నేను పొగరుగా నా పర్సన్‌ని దూరం చేసుకున్నా. ఇప్పుడు ఏ మొహం పెట్టి ఎళ్లి పలకరించాలి అని భయపడుతున్నారు. వాళ్ళకైతే మాత్రం మళ్ళీ రీయూనియన్ అవ్వాలనే ఉంది. మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ వచ్చేసి చాలా అంటే చాలా పెయిన్‌లో ఉన్నారు. అసలు వాళ్ళ పెయిన్ అనేది చెప్పలేము. అంత పెయిన్‌లో ఉన్నారు. ఇక్కడ క్లారిఫై చేద్దాము ఎందుకు ఇంత పెయిన్ ఫేస్ చేస్తున్నారని. యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి. వై దిస్ పర్సన్ ఈస్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్. సో, మీకు చేసిన మోసానికి, అన్యాయానికి, లేకపోతే మిమ్మల్ని దూరం పెట్టినందుకు కానీ, ఇప్పుడు వాళ్ళు నైట్ టైమ్ నిద్ర కూడా పట్టట్లేదు వాళ్ళకి. నిద్రపోదామని పడుకుంటున్నారే తప్ప అసలు నిద్ర అనేది కూడా పట్టట్లేదు. యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, స్ట్రెస్ అవుతున్నారు అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. డిప్రెషన్‌లో ఉంటున్నారు. బాధ చెప్పుకోలేరు. చెప్పుకుందామంటే మీరు పక్కన లేరు. ఇది. బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరని ఎదురు చూస్తూ ఉన్నారు మీకోసం. 3 ఆఫ్ వాండ్స్ అండ్ మీరు ఈ పర్సన్ సెపరేషన్‌లో ఉండి చాలా కాలం అయ్యుండొచ్చు. సో, దే ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యూ. ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎదురు చూస్తూనే ఉంటారు కూడా. సో, చూద్దాము వాళ్ళ ఆలోచనలు ఏంటి అని.
మా మధ్య జరిగినవేమీ అంత చిన్న ఇష్యూస్ ఏమీ కాదు అని వాళ్ళ ఆలోచన. నేనేమి నా పర్సన్‌ని చాలా తక్కువగా ఏం బాధ పెట్టలేదు. చాలా ఎక్కువగానే బాధ పెట్టాను అని ఆలోచిస్తున్నారు. సో, హెర్మిట్ ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లైక్ నేనెందుకు అలా చేశాను? నేను అలా చేయకుండా ఉండాల్సింది కదా! అని ఒంటరిగా, లోన్‌లీగా కూర్చొని బాధపడుతున్నారు. ఎవరితో కలవడానికి కూడా ఇష్టపడట్లేదు. సో, చాలా స్ట్రగుల్స్ పడుతున్నాను. నా లైఫ్‌లో నేను చాలా స్ట్రగుల్స్ పడుతున్నాను అని వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ ఆలోచన. ఈ రిలేషన్‌లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. అంటే ముందు ముందు ఇంకా ఎన్ని స్ట్రగుల్స్ వస్తాయో అని భయపడుతున్నారు కూడా. సో, 2 ఆఫ్ కప్స్ మళ్ళీ ఇలా హ్యాపీగా ఇద్దరము ఒకరికొకరు టైం ఇచ్చుకుంటూ టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది వాళ్ళకి. ఏంటి ఈ గొడవలన్నీ? మేము ముందు ఎలా ఉండేవాళ్ళము అలా హ్యాపీగా ఉందాము. ఒకరికొకరు టైం ఇచ్చుకుంటూ, లైక్ ఒకరు లవ్ ఒకరు షేర్ చేసుకుంటూ, ఒకరు కేరింగ్ ఇస్తూ, ప్రాపర్ కమ్యూనికేషన్‌తో ఉందాము. నా ఈగో వల్లే ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ వచ్చాయి. లేకపోతే నా పర్సన్ చాలా మంచివాళ్ళు. నేనే ఈగోకెళ్ళి నా రిలేషన్ని డిస్టర్బ్ చేసుకున్నాను అని ఆలోచిస్తున్నారు. నా పర్సన్ని నేను దూరం చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే కొంతమందిది సోల్‌మేట్ బాండ్ కూడా అయ్యుండొచ్చు కనిపిస్తుంది నాకు. నా సెల్ఫిష్ నేచర్‌తో, నా స్వార్థంతో నా పర్సన్‌ని నేనే దూరం చేసుకున్నాను. ఇదంతా నా తప్పే అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే మేబీ ఇక్కడ కొంతమందికి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్ మీకు, వాళ్ళ మదర్ కానీ, సిస్టర్ కానీ మీకు మీ పర్సన్‌కి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి ఉండొచ్చు. సో, అది ఆలోచిస్తున్నారు. సో, వాళ్ళకైతే మీతో కమ్యూనికేట్ చేయాలని ఉంది. మీతో కాల్ చేయాలని ఉంది. మాట్లాడాలని ఉంది. సో, అది తొందరగా మీకు కాల్ చేసేసి, మీతో మాట్లాడేసి రీయూనియన్ చేసుకుందాము అని కూడా అనుకుంటున్నారు. ఇంకా నేను నా పర్సన్ కోసం ఎదురు చూడలేను. సో, చూడండి ఫుల్ మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలని ఉంది మీ పర్సన్‌కి. మీతో కలిసి హ్యాపీగా రిలేషన్ స్టార్ట్ చేయాలి అని ఉంది. కమ్యూనికేట్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి, ఈ రియూనియన్ అయిపోవాలి అని ఉంది. జస్టిస్. సో, ఏంటంటే మీకు న్యాయం చేయాలి అని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్. అది క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఇప్పుడేమో మీరు వచ్చి ఆ పర్సన్ వచ్చి మిమ్మల్ని అడిగితే ఎందుకు అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఏంటి నువ్వు సడన్గా ఇంత రియలైజ్ అయిపోయావా, ఇన్ని అసలు ఈ రిలేషన్లో ఏంటంటే అండి, ఇద్దరు, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్, ఇద్దరు అతను స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవరికి ఎవరు తగ్గే వాళ్ళలాగా నాకు కనిపించట్లేదు. అందుకే ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ. ఓకే. సో, ఏంటంటే మీరు అడుగుతారు ఇప్పుడు, క్లారిటీ ఇవ్వండి. ఎందుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోయారు? ఇప్పుడు ఎందుకు సడన్గా రావాలనుకుంటున్నారు? అంతా మీ ఇష్టమేనా? అంటే నా ఇష్టంతో ఎలాంటి అవసరం లేదా అని మీరు అడుగుతారేమో అని ఆలోచిస్తున్నారు. వెళ్ళడము నీ ఇష్టమే, రావడము నీ ఇష్టమే. మధ్యలో నాకెలాంటి ఫీలింగ్స్ లేవా? నా ఫీలింగ్స్‌కి ఎలాంటి వాల్యూ లేదా? మళ్ళీ
ఇలాంటి క్వశ్చన్స్ మీరు అడుగుతారేమో అని వాళ్ళు ఆలోచిస్తూ భయపడుతున్నారు. యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. అండ్ వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకొని మీ దగ్గరకు రావాలన్నా కూడా ఆలోచిస్తున్నారు. సో అందుకే వెయిట్ చేస్తున్నారు. మీరు యాక్సెప్ట్ చేయరేమో, ఇలా మీరు క్వశ్చన్ అడుగుతారు. అంత ఈజీగా ట్రస్ట్ చేసే పర్సన్ ఏం కాదు నా పర్సన్ నన్ను. నా పర్సన్ నాకన్నా చాలా తెలివైన వాళ్ళు. నేనేం చెప్పినా బ్లైండ్గా ట్రస్ట్ చేసే వాళ్ళైతే కాదు అని ఆలోచిస్తున్నారు. అందుకే ఎదురు చూస్తున్నారు. మీ సైడ్ నుంచి కమ్యూనికేషన్ కోసం వాళ్ళు అందుకే వెయిట్ చేస్తున్నారు. క్వీన్ ఆఫ్ పెంటకల్స్. సో మీరేమో వాళ్ళ కళ్ళకి చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఏ ప్రాబ్లమ్స్ లేనట్టుగా అలా కనిపిస్తున్నారు. అది వాళ్ళ ఎజంప్షన్. బట్ లిటరల్లీ మీరు ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నారో, ఆ పర్సన్ని ఎంత మిస్ అవుతున్నారో ఇవన్నీ వాళ్ళకి తెలియవు కదా. బ్యాక్ ఆఫ్ ద డోర్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా పర్సన్ నేను లేకపోయినా హ్యాపీగానే ఉంది అని వాళ్ళ ఆలోచనలు. సో మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా లైఫ్ లాంగ్ టర్మ్గా ఉండాలి, మీతో మ్యారేజ్ కూడా చేసుకోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్. ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు ఇది చూస్తుంటే కనుక మీతో లాంగ్ టర్మ్గా కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇది చూడండి, 4 ఆఫ్ వాండ్స్. సో మీతో కలిసి ఇలా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, హ్యాపీగా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. సో ఆలోచిస్తున్నారండి, చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. సో ఈ పర్సన్ చూడండి, కత్తి పట్టుకొని ఇలా సో ఈ పర్సన్ ఫైట్ చేసి ఓడిపోయారు. అంటే ఈ పర్సన్ ఏంటంటే అందరి బదులు ఆలోచిస్తారు అలాంటి పర్సన్. నైట్ ఆఫ్ పెంటికల్స్. సో ఏంటంటే ఈ పర్సన్ చాలా స్లో మూమెంట్, చాలా నిదానం. అంటే తను ఏమనుకుంటున్నారు, ఏంటి తన ఆలోచనలు ఏంటి అనేది చాలా సైలెంట్గా ఉంటారు, చాలా స్లోగా ఉంటారు ఈ పర్సన్. అంతే వచ్చి హడావిడి చేసేసి, కొంతమంది ఉంటారు వాళ్ళు ఉన్నారంటే చాలా ఏమంటారు ఎనర్జెటిక్గా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పర్సన్ కాదు, చాలా స్లోగా ఉంటారు ఈ పర్సన్. అంటే వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఏంటి అనేది కూడా చెప్పరు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా చెప్పరు. అలాంటి పర్సన్ మీ పర్సన్. సో మీకు ఈ పర్సన్కి బ్రేకప్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే సపరేషన్ వచ్చి ఉండొచ్చు, ఏదో తెలియకూడదు తెలిసి ఉండొచ్చు మేబీ ఈ పర్సన్కి మీ గురించి. లైక్ ఏమన్నా సరే, మీ రిలేషన్ ఎలా ఉందో నాకు తెలియదు కదా, ఏదో మీ గురించి తెలిసి ఇద్దరికి సెపరేషన్ బ్రేకప్ అనేది వచ్చి ఉండొచ్చు. కింగ్ ఆఫ్ కప్స్. సో అందుకే వాళ్ళు తన ఫీలింగ్స్ అనేది హైడ్ చేసుకుంటున్నారు. అది మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయట్లేదు, చూపించట్లేదు. ఓకే. అండ్ 6 ఆఫ్ స్వర్డ్స్. వాళ్ళ మీ గురించి మేబీ వీళ్ళకి మూవ్ ఆన్ అయిపోవాలి అన్న థాట్ ఉంది కొంతమందికి మీ దగ్గరికి రావాలి, హ్యాపీగా ఉండాలి అని కూడా ఉంది. సో ఏంటంటే మీరు లేకుండా ఉండడం వీళ్ళకి చాలా భారంగా ఉంది, చాలా కష్టంగా కూడా ఉంది. సో మీరు లేకుండా ఉండటం కానీ, మీరు లేకుండా లైఫ్ ముందుకు తీసుకెళ్ళడం అనేది, పుష్ చేయడం అనేది వీళ్ళకి చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది, చాలా భారంగా ఉంది, కష్టంగా ఉంది. ఇంక ఇది అవ్వదేమో, ఎన్నాళ్ళు ఇలా అని కూడా అనిపిస్తుంది. సో వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఓకే.
అండ్ ఏంజల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాము. ఏంజల్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? within the next few weeks. Reconsider. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. ఓకే, మెడిటేషన్ అంటే చేయండి. మెడిటేట్ చేస్తూ ఉంటే మీ మైండ్ కొంచెం ప్రశాంతం అవుతుంది, కూల్ అవుతుంది. సో అదే మీరు ఎవరు ఏంటి అనేది తెలుసుకునే ఇది ఆన్సర్స్ అనేది మీకే తెలుస్తుంది. మెడిటేషన్ ఈజ్ ఎ మస్ట్ అని ఏంజల్స్ కూడా గైడ్ చేస్తున్నారు. రికన్సిడర్. సో భగవంతుడికి పైన భారం వేయండి. మీ ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే చేతులు జోడించి భగవంతుడిని వేడుకోండి. ఓకే, గాడ్ మాత్రమే మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయగలుగుతారు. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీకు మీ పర్సన్కి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కమ్యూనికేట్ క్లియర్లీ. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి సో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయండి. అంటే మళ్ళీ ఈ పర్సన్ మీతో ఉంటారా, లేకపోతే ఇలాగే మళ్ళీ రిపీట్ అవుతుందా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఆ పర్సన్తో వచ్చారు అనే హ్యాపీనెస్తో పాటు ఇలా ప్రాపర్గా కూడా తెలుసుకోండి. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ పర్సన్ గురించి, ఆ పర్సన్ నుంచి క్లియర్గా మాట్లాడుకోండి. ఓకే, సో ఇదే అండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయ్యింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక లైక్ ఇచ్చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.